వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి కీలక హామీ. 18న తలపెట్టిన చెలో హైదరాబాద్ ఆందోళన విరమించుకోవాలని విజ్ఞప్తి. పెండింగ్ బిల్లులన్నీ 3 నెలల్లో చెల్లిస్తామని స్పష్టం. సీఎం రేవంత్ సూచనలతో కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు. గత ప్రభుత్వ హయాంలో భారీ బకాయిలు పేరుకుపోయాయని వ్యాఖ్య. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెల్లింపులు కొనసాగిస్తున్నామని వెల్లడి. త్వరలో 13,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆందోళనల కంటే చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సూచన. కనీసం వాళ్ళు ఎంత ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి రోడ్లు మేము ఇప్పుడు ముందు ఏమని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు కూడా పెడితే అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ R&B శాఖ మంత్రి గారు పట్టించుకోక వాళ్ళందరూ కూడా ఈరోజు గత ఈ 30 మాసాలలో దాదాపు 3,000 కోట్ల పైన మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 3,000 కోట్ల దాదాపు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 18th రోజు వాళ్ళు చెలో హైదరాబాద్ మీటింగ్ పెట్టి మేము తెలంగాణలో మా పేమెంట్స్ క్లియర్ చేసే వరకు వర్క్స్ చేయమని చెప్పి పాపం ఇటీవలనే బాధాకరం ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాగర్ కర్నూలు చెందిన 6 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అప్పుల వాళ్ళ మీద పడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునే సంఘటన చూసినాం. అంతకుముందు దాదాపు 6 కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాం. ఆదిలాబాద్ ప్రవీణ్, రఘువీర్ రెడ్డి, వరంగల్ శంకర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఇలా. ఎందుకంటే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎక్కడ చూడలే. ఒక TRS ప్రభుత్వం అయ్యాలను తప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. అవసరం లేని ప్రాజెక్టులకి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అవసరం ఉన్న బ్రాహ్మణ వెల్లంల సొరంగం లాంటి పాలమూరు లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టిండ్రు. అందుకని ఆ 3 జిల్లాలలో 3 సీట్లే వచ్చినాయి వాళ్ళకి 36 సీట్లకి. ఇంత ఘోరం అంటే కాంట్రాక్టుల పరిస్థితి చూస్తే హెలిప్యాడ్లు కట్టిన వాళ్ళు ఉంటారు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ బకాయిలు ఉంటే ఒకసారి మనం 140 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చెప్పి రిలీజ్ చేయించినాం. ఇటీవల కొన్ని ఒక 60-70 కోట్లు చిన్న పేమెంట్లు పిల్లల చదువులకని, ఆరోగ్యాలు బాగాలేక, పెళ్ళిళ్ళు చేయడానికి. అప్పుడప్పుడు మీకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించింది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అప్పుడున్న బకాయిలు దాదాపు 8,000 కోట్లు పేరుకపోతే మొన్న 1,000 కోట్లు, పోయిన నెల 2,000 కోట్లు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో టోటల్ క్లియర్ చేస్తామని చెప్పి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఉన్నా సరే అది రిలీజ్ చేయడం జరిగింది. అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ బస్సులో పెళ్ళికి పోయినా, పేరెంటానికి పోయినా, బిడ్డింటికి పోయినా ఉచితంగా పోతే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయకుండా మేడ మీద తల తీసుకుంటా అని ఒక 10 లక్షల సార్లు అనవచ్చు. ఇంకెక్కువ అనవచ్చు కానీ 10 లక్షల సార్లు అయితే మినిమం అన్నాడు. ఇంకోటి దళితులకు 3 ఎకరాలు ఎట్లా చెప్పిండంటే, నేను అప్పుడు ఎమ్మెల్యే ఉంటుంది అసెంబ్లీలో, 3 ఎకరాలు కరెంటు బోరు అంతా నాదే, 1 ఉంటే 2 యాడ్ చేస్తా, 2 ఉంటే 1 యాడ్ చేస్తా, 2.5 ఉంటే ఇంకో ½ ఎకరం యాడ్ చేస్తా. ఎంతమందికి ఇచ్చిండో చెప్పు లెక్క. ఇట్లా ఆయన ఇచ్చిన 1,00,000 హామీలు రోజు చెప్పమంటావా? బాగుబాగుంది. నాకు ఏంటంటే రోజు ఏదో ఒకటి టీవీలో పేపర్లో కనబడాలి కాబట్టి అంటున్నాను. అట్లా కనబడాలంటే రోజు మేము నన్ను పిలిచి రోజు మా ఇంటికాడ కూర్చోబెట్టి అసెంబ్లీలో నేనున్నా. సోనియా గాంధీ మా దేవత, మన అందరి దేవత, ఎవరు ఒప్పుకున్నా లేకున్నా సోనియా గాంధీ పుణ్యం, ఆమె లేకుంటే తెలంగాణ రాదని చెప్పి 1,00,000 హామీలు ఇచ్చిండబ్బా. ఇవాళ ఒక్కదానికైనా సమాధానం చెప్పిండా? దళితులు ఎందుకు చేయలేదు? సరే మొదటి దఫ అనుభవం లేకుండా ఖరాబ్ అవుతుందని అన్నాడు. మరి 2వ దఫ ఎందుకు అన్నాడు? ఎందుకు చేయలేదు? సరే అది పోనీ 2వ దఫ కొన్ని